హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీనాక్షి. ఇప్పుడు నేను 2011కి సంబంధించిన పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫిజిక్స్, ఆసెట్ ఫిజిక్స్ పేపర్. అలాగే మనకి ఇక్కడ ఫస్ట్ బిట్ చూస్తే, గోళాకార కెపాసిటర్ క్షమత్వము సి, లోపలి గోళ వ్యాసార్థము ఏ మరియు బాహ్య గోళ వ్యాసార్థము బీలలో అని చెప్పి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్లో చూద్దాం. ద కెపాసిటీ సి ఆఫ్ ఏ స్పెరికల్ కెపాసిటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఏ ఆఫ్ ఇన్నర్ స్పియర్ అండ్ రేడియస్ బి ఆఫ్ ద అవుటర్ స్పియర్ ఈజ్ అనేది ఇక్కడ క్వశ్చన్. ఏంటంటే కరెక్ట్ ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ఈక్వల్స్ టు 4πε0 ఏబి బై బి మైనస్ ఏ. నెక్స్ట్ బిట్ ఇది ప్రాబ్లము, సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ అనుకోవట్లేదు, అందుకే స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్, శూన్య పెర్మిటివిటీ ε0, రోధక స్థిరాంకం కే మరియు విద్యుత్ విశ్వత ససెప్టిబిలిటీల మధ్య సంబంధం అని ఇచ్చారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సరు. నిన్న మన క్లాస్లో నిన్నటి వీడియోలో అంటే లాస్ట్ పేపర్ 2010 ఏదైతే ఉందో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈ బిట్ వచ్చిందనమాట. ఇక్కడ మళ్ళీ మనకి 2011లో కూడా రిపీట్ అయింది. అక్కడ ఏం అడిగారంటే ససెప్టిబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ 1 ε0 అని అడిగారు. ఇక్కడ కే ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ససెప్టిబిలిటీ బై ε0 అని అడిగారు. రెండిటికి కొంచెం మోడిఫికేషన్ చేసి అడిగారు అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఇది రిపీటెడ్ క్వశ్చను. నెక్స్ట్, ఇది నేను లాస్ట్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీని గురించి డిస్కస్ చేశాను. ఏంటో ఒకసారి చూద్దాం. విద్యుత్ విధ్రువం యొక్క లంబ సమద్విఖండన రేఖపై ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం విలువ అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 QR క్యాప్ బై R². ఇది లాస్ట్ టైం నేను అంటే పొటెన్షియల్ ఫోర్సు అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ 4 అలాగే అక్కడ ఇచ్చిన బిట్ ఏంటంటే మనకి పని గురించి అక్కడ బిట్ ఇచ్చారు. ఇక్కడ విద్యుత్ క్షేత్రం గురించి ఇచ్చారు, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఇక్కడ ఇచ్చారనమాట. అయితే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్లో చూస్తే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటాం, మిగతాదంతా సేమ్. నెక్స్ట్, ఇది నెక్స్ట్ బిట్ కూడా ఏంటది ప్రాబ్లం. తర్వాత, అయస్కాంత ప్రేరణ బీ బార్ యొక్క సోలనాయిడియా స్వభావాన్ని సూచించే సమీకరణం అని అడిగారు. అయితే ఇంగ్లీష్లో ద మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ విచ్ రిప్రజెంట్స్ ద సోలనాయిడల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఈజ్ అని అడిగారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ∇ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని గురించి కూడా నేను లాస్ట్ టైము డిస్కస్ చేశాను లాస్ట్ వీడియోలో. నెక్స్ట్ ఏంటంటే స్వయం ప్రేరణ గుణకానికి మితి ఫార్ములా అని అడిగారు. మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ml² t - 2a². అలాగే ఇంగ్లీష్లో ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ కూడా ప్రాబ్లమే. నెక్స్ట్, స్వయం ప్రేరక గుణకాలు L1 మరియు L2 పరస్పర ప్రేరకత్వ గుణకం M గల 2 తీగ చుట్టల మధ్య సంధాన గుణకం K విలువ కనుక్కోమన్నారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. K ఈజ్ ఈక్వల్స్ టు m/√L1 × L2. అలాగే ఇంగ్లీష్లో కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ K బిట్వీన్ 2 కాయిల్స్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ L1 అండ్ L2 అండ్ మ్యూచువల్ ఇండక్షన్ M ఈజ్ అని ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక అయస్కాంత క్షేత్రంలోకి లంబంగా ప్రోటాన్, న్యూట్రాన్ మరియు ఆల్ఫా కణాలు ఒకే గతిశక్తితో ప్రవేశించాయి. క్షేత్రంలో వాటి వ్యాసార్థాలు వరుసగా
ఆర్పి, ఆర్డి మరియు ఆర్ఏ అయితే వాటి యొక్క నిష్పత్తి అడిగారు. అంటే ఆర్పి ఇస్టు ఆర్డి ఇస్టు ఆర్ఏ విలువ అడిగారు. ఇంగ్లీష్లో చూద్దాం. ఏ ప్రోటాన్, ఏ డ్యూట్రాన్ అండ్ an alpha particle moving with equal kinetic energies enter perpendicularly into a magnetic field. If Rp, Rd and R alpha, sorry ఇది alpha particle R alpha, ఎందుకంటే ఆల్ఫా పార్టికల్కి కాబట్టి R alpha are the respective radii of the circular path, then మళ్ళీ ఇక్కడ కూడా నిష్పత్తి అడిగారు. ఆర్పి ఇస్టు ఆర్డి ఇస్టు ఆర్ఏ ఈజ్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 1:√2:1. అయితే ఏంటంటే ఇవి ఆర్పి అనేది 1, ఆర్డి అనేది √2, ఆర్ ఆల్ఫా అనేది 1. నెక్స్ట్ది ప్రాబ్లం. నెక్స్ట్ బిట్. వలయంలో నిలకడ విద్యుత్ ప్రవాహాల సందర్భానికి వర్తించే సాంతత్య సమీకరణం. ఇన్ ద కేస్ ఆఫ్ స్టడీ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ద ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఈజ్ గివెన్ బై. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. డెల్ బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డోరో బై డోటీ. నెక్స్ట్ ఇక్కడ విద్యుత్ క్షేత్రము ఈ యొక్క స్థానము మరియు కాలములతో మార్పుకు గల సంబంధము. నెక్స్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. రిలేషన్ బిట్వీన్ స్పేస్ అండ్ టైమ్ వేరియేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ బి రిటర్న్ యాజ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. డెల్ స్క్వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు μ0 ε0 ఇంటూ డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్. నెక్స్ట్ ఎల్సి వలయ పౌనపున్యము అని ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఎఫ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఎఫ్ ఫర్ ఎల్సి సర్క్యూట్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అయితే మనం నిన్న ఎల్సిఆర్ వాల్యూమ్ యొక్క పౌనపున్యంని చేశాం కదా లాస్ట్ వీడియోలో. √2π ఇంటూ ఎల్సిఆర్ రిలేషన్స్కి ఇక్కడికి ఎల్సిల మధ్య ఎల్సి సర్క్యూట్లో ఫ్రీక్వెన్సీ ఇది, అక్కడ నేర్చుకుంది ఎల్సిఆర్ దాంట్లో. అయితే నెక్స్ట్ బిట్ మనకి ప్రాబ్లం. అలాగే 16th బిట్ ఏంటంటే ఏకాంతర ప్రవాహ వోల్టేజ్ కాలంతో మారు విధము E ఈజ్ ఈక్వల్స్ టు E0 sin ωt. ఆ వోల్టేజ్ యొక్క RMS విలువ. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఎన్ ఏసీ వోల్టేజ్ వ్యారీస్ విత్ టైమ్ యాజ్ E ఈజ్ ఈక్వల్స్ టు E0 sin ωt. ద RMS వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఈజ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి E0 బై √2. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే ఇది నెక్స్ట్ అనేది బిట్ ప్రాబ్లము, తర్వాత కూడా ప్రాబ్లమే. ఇంకా నెక్స్ట్ చూద్దాం. మనకి ఇక్కడ లాజిక్ గేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ మ్యాక్సిమం అంటే తక్కువ సిలబస్, అలాగే ఎక్కువ బిట్స్ వచ్చే టాపిక్ అనమాట ఈ లాజిక్ గేట్స్ అనేవి. మనకి ఇందులోంచి ఎక్కువ బిట్స్ వస్తాయి, అలాగే అది తక్కువ సిలబస్. సో నేర్చుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఈ ఆర్ గేట్, ఎండ్ గేట్, నాట్ గేటు, న్యాండ్ గేటు, అలాగే నార్ గేటు, ఇంకా ఎక్స్క్లూజివ్ అలా ఉంటాయి చాలా. ఈ లాజిక్ గేట్స్ అనేవి ఈ టాపిక్ కనుక మీరు చదివితే మీకు బాగుంటుంది, స్కోరింగ్ బాగా వస్తుంది. నేను కావాలంటే వీటిపైన ఒక వీడియో చేస్తాను, లేకపోతే అంటే వీలైతే చేస్తాను, లేకపోతే మీరు మీ దగ్గర డిగ్రీ టెక్స్ట్ బుక్స్ ఏవైనా లేదంటే నోట్స్ ఏవైనా ఉంటే ప్రిపేర్ అవ్వండి. ఈ లాజిక్ గేట్స్కి సంబంధించి ఈ అన్ని గేట్స్ని ఒకసారి చూసుకొని వెళ్ళండి. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకే ఇన్పుట్ మరియు ఒకే అవుట్పుట్
గల లాజిక్ గేట్. మనకి ఒకే ఇన్పుట్ ఒకే అవుట్పుట్ ఉండే ఒక లాజిక్ గేట్ ఏంటంటే నాట్ గేట్. ఇదేంటంటే మనం 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుందని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే నెక్స్ట్ బిట్ ఏంటంటే నెక్స్ట్ బిట్ కూడా సమ్మే, తర్వాత చూద్దాం. తర్వాత నీటి పరమాణువుల యొక్క వంకర సౌష్ఠవ నిర్మాణమును తెలిపేది. ద బెంట్ సిమెట్రిక్ స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ రిలేటెడ్ అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే రామన్ ఎఫెక్ట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అలాగే రామన్ ఫలితం. నెక్స్ట్ బిట్, ఒక అయస్కాంత క్షేత్రంలో శక్తి స్థాయిల విభజనములు కొలిచే ప్రమాణము. అలాగే ఇంగ్లీష్లో ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ మెజర్డ్ యూనిట్స్ ఆఫ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోర్ మ్యాగ్నెటన్. నెక్స్ట్ది మనకి ఇది కూడా సమ్మే. నెక్స్ట్ కూడా ఆ తర్వాతది కూడా సమ్మే. అలాగే నెక్స్ట్ది కూడా సమ్మే. నెక్స్ట్ బిట్, అనంతమైన ఎత్తు వెడల్పు ఏ గల ఏకమితీయ పొటెన్షియల్ పేటికలో ఉన్న m ద్రవ్యరాశి గల కణపు శక్తి స్థాయిలు. ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎ పార్టికల్ ఆఫ్ మాస్ m ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ వన్ డైమెన్షనల్ పార్టికల్ బాక్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ హైట్ అండ్ విడ్త్ ఏ ఆర్ గివెన్ బై అని మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. En = n² h² π² 2ma. అంటే మనకి ఫార్ములాలో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎన్ని ఎనర్జీ లెవెల్స్, ఒక కణానికి ఎన్ని ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో తెలుస్తుంది అనమాట. అంటే ఒక వన్ డైమెన్షనల్ పార్టికల్ తీసుకుంటే వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ బాక్స్ తీసుకుంటే అందులో కణాల యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎన్ని ఉంటాయో తెలుసుకోవడానికి ఈ ఫార్ములా అనమాట. అంటే ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ నెంబర్ అనేది వస్తుంది. అయితే నెక్స్ట్, శక్తి కాలం అనిశ్చితత్వ నియమంకి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటని అడిగారు. తర్వాత ద ఎనర్జీ టైమ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. డెల్టా టీ డాట్ డెల్టా ఈ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ కట్ ఆర్ h/4π. హెచ్ కట్ ఈజ్ ఈక్వల్స్ టు h/4π. అంటే మనకి హెచ్ కట్ అని ఇచ్చిన h/4π అని ఇచ్చిన ఒకటే అనమాట. ఆప్షన్లో ఇలా ఇచ్చినా కానీ ఒకటే. నెక్స్ట్ ప్రాబ్లము, ఎల్ మందము గల పెట్టిలో m ద్రవ్యరాశి గల కణము చలిస్తున్నప్పుడు దాని సామాన్యీకృత తరంగ ప్రమేయములు అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే నార్మలైజ్డ్ వేవ్ ఫంక్షన్ ఆఫ్ పార్టికల్ ఆఫ్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m మూవింగ్ ఇన్ ఏ బాక్స్ ఆఫ్ విత్ L R అని చెప్పి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ససెప్టిబిలిటీ n ఈజ్ ఈక్వల్స్ టు √2/L sin ఇంటూ 2πx/L. ఇది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక కేంద్రము యొక్క వ్యాసార్థము అలాగే ద రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ అని మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూసుకుంటే ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దాని ద్రవ్యరాశి సంఖ్య యొక్క 1/3 ఘాతానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే మనకి r వ్యాసార్థం అనేది ఏదైతే ఉందో అది r ఈజ్ ఈక్వల్స్ టు r0 a పవర్ 1/3. ఇది మనకి ఫార్ములా. అంటే ఈ 1/3 అనేది ఈ ఆర్కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది కాన్స్టెంట్. ఈ ఏ పవర్ 1/3 అనేది దీనికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో అందుకనే మనకి ఇక్కడ ద్రవ్యరాశి ఏ అనేది ద్రవ్యరాశి సంఖ్య. అంటే ద్రవ్యరాశి సంఖ్య పైన 1/3 ఘాతం అనేది ఉంది. సో అందుకే మనకి ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య యొక్క 1/3 ఘాతానికి అనులోమానుపాతంలో ఉంటుందని ఆన్సర్. అయితే అలాగే మనకి ఇది ప్రపోర్షనల్ టు 1/3 పవర్ ఆఫ్ ఇట్స్ మాస్ నెంబర్ అని ఇచ్చారు.
ఏ అనేది మాస్ నెంబర్. అయితే మనకి ఇక్కడ సమ్స్ కూడా అడగచ్చు ఇదే ఫార్ములా మీద. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, R ఈజ్ ఈక్వల్స్ టు R0 A పవర్ 1/3. నెక్స్ట్ది సమ్. అలాగే ఇక్కడ ఏంటి, రియాక్టర్ సందిగ్ధ స్థితికి దాని వృద్ధి కారకము K విలువ అని చెప్పిచ్చారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. K ఈజ్ ఈక్వల్స్ టు 1. ద వాల్యూ ఆఫ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ K ఫర్ ఏ రియాక్టర్ టు బి క్రిటికల్ అని చెప్పి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే K ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ది సమ్. నెక్స్ట్, ఒక పరమాణువు కేంద్రక విచ్ఛిత్తిని పొందుటకు షరతు అని Z అనేది పరమాణు సంఖ్య అన్నారు. ద కండిషన్ ఫర్ ఎన్ ఆటమ్ టు అండర్గో న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్ ఈజ్ ద అటామిక్ నెంబర్, A ఈజ్ ద మాస్ నెంబర్. Z ఈజ్ ద అటామిక్ నెంబర్, A ఈజ్ ద మాస్ నెంబర్. ఇక్కడ ఏ అనేది ద్రవ్యరాశి సంఖ్య. తెలుగులో కంప్లీట్గా చదవలేదు, ఇంకోసారి చదువుతాను. ఒక పరమాణువు కేంద్రక విచ్ఛిత్తి పొందుటకు షరతు. Z అనేది పరమాణు సంఖ్య, అలాగే ఏ అనేది ద్రవ్యరాశి సంఖ్య. అయితే మనకి ఇక్కడ ఏంటంటే కండిషను D ఈజ్ ఈక్వల్స్, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే D²/A ఈజ్ లెస్ దాన్ 45. ఇది కండిషన్. ఇలా ఉంటే మనకి ఒక పరమాణువు కేంద్రక విచ్ఛిత్తిని పొందుతుంది. నెక్స్ట్ది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. నెక్స్ట్, శుద్ధ పాదరసపు విద్యుత్ నిరోధకము ఏ ఉష్ణోగ్రత వద్ద శూన్యమగును. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది పదార్థాల్లో పారా అయస్కాంత పదార్థము అని చెప్పి మనకి ఇక్కడ 4 ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అయితే మనం ఈ పారా ఫెర్రో డయా అని చెప్పి 3 రకాల అయస్కాంత పదార్థాలు అనేవి ఉన్నాయి. మనకి మొదట పారా అయస్కాంత పదార్థాలు చూసుకుంటే వీటికి ఏంటంటే మొదట తెలుగులో చెప్తాను. ఏదైనా బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఈ పారా అయస్కాంత పదార్థాలు నుంచినట్లయితే అవి ఈ బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలోనే, అంటే అది ఏ దిశలో వెళ్తే ఇవి కూడా అదే దిశలో తన అయస్కాంత తత్వాన్ని పెంచుకుంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ పారా అయస్కాంత పదార్థాలు అనేవి తక్కువ అయస్కాంతత్వాన్ని కలిగి ఉంటాయి. అయితే నెక్స్ట్ వీటి యొక్క పెర్మియబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే μr ఈజ్ మోర్ దాన్ 1. ఇది రాసుకోండి, నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు ఎక్కడైనా రాసుకోండి. వీటికి సంబంధించి పారా, ఫెర్రో అలాగే డయా అయస్కాంతాల గురించి ఇక్కడ నేను చెప్తాను. ఇవి ఇంపార్టెంట్, వేరే బిట్స్లో కూడా అడగచ్చు, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ అలాగే ససెప్టబిలిటీ ఎలా ఉంటుందంటే దీనికి తక్కువ ఉంటుంది, అలాగే ధనాత్మకంగా ఉంటుంది, తక్కువగాను ఉంటుంది, అలాగే ప్లస్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే దీనికి ఇంగ్లీష్లో ఏంటంటే మనం ఏమంటామంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ పారామాగ్నెటిక్ మెటీరియల్ అని మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, అల్యూమినియం. ఇంకా ఈ అల్యూమినియంతో పాటు కాపర్ అలాగే గోల్డ్ ఇంకా ఉన్నాయి. ఇవి మనకి పారా అయస్కాంత పదార్థానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే వేరే దాంట్లో కాపర్ ఇవ్వచ్చు లేదా గోల్డ్ ఇవ్వచ్చు, అందుకనే. అయితే మనకి ఇంగ్లీష్లో ఏంటంటే ఈ ఏదైనా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ పారామాగ్నెటిక్ మెటీరియల్స్ని ఉంచినట్లయితే వాటి యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలోనే ఉంటుంది. అంటే మన పారా అయస్కాంత పదార్థం యొక్క డైరెక్షను ఈ బాహ్య అయస్కాంత క్షేత్ర డైరెక్షన్లోనే ఉంటుంది. అయితే దీనికి ఆల్రెడీ చెప్పాను, పెర్మియబిలిటీ, ససెప్టబిలిటీ ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఒకే విధంగా ఉంటుంది. అయితే నెక్స్ట్ డయా అయస్కాంత పదార్థాలు చూద్దాం. ఈ డయా అయస్కాంత పదార్థాలు ఏంటంటే అయస్కాంత పదార్థాలు ఇవి మనం ఏదైతే ఒక బాహ్య అయస్కాంత క్షేత్రం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ డయా అయస్కాంత పదార్థాలు అంటే డయామాగ్నెటిక్
మెటీరియల్స్ని ఉంచినట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ బాహ్య అయస్కాంత క్షేత్రము ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట ఇక్కడ దయా అయస్కాంత పదార్థాలకి. అయితే అక్కడేముంటుంది, బాహ్య అయస్కాంత క్షేత్రానికి సేమ్ డైరెక్షన్లో ఉంటుంది ఎక్కడ పారా అయస్కాంత పదార్థాల్లో. మరి డయా అయస్కాంత పదార్థాల్లో రివర్స్ ఆపోజిట్గా ఉంటుంది. అయితే వీటి యొక్క పెర్మియబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే μr ఈజ్ లెస్ దాన్ 1. అలాగే ససెప్టబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది, అలాగే రుణాత్మకంగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది, అలాగే నెగిటివ్ ఛార్జ్లో ఉంటుందన్నమాట. అయితే ఈ డయా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాటరు, గ్లాసు, NaCl ఇవన్నీ డయా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏంటంటే ఐరన్, అలాగే కోబాల్ట్, నికెల్ ఇవనేవి మనకి ఏంటంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్స్. మనకి ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఏంటంటే ప్యూర్గా మ్యాగ్నెటిక్స్కి అంటుకుంటాయి. ఈ ఐరన్ అనేవి మ్యాగ్నెటిజంకి వేగంగా రియాక్ట్ అవుతాయి కదా, సో అందుకే ఇది ఎక్కువ మ్యాగ్నెటిజంని కలిగి ఉంటుందన్నమాట. బాహ్య అయస్కాంత క్షేత్రంలో మన ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని పెట్టినట్లయితే మనకి ఎక్కువ మ్యాగ్నెటిజంని కలిగి ఉంటాయి. అయితే వీటి యొక్క ససెప్టబిలిటీ ఎలా ఉంటుందంటే మనకి ససెప్టబిలిటీ ఎక్కువగా ఉంటుంది, అలాగే ధనాత్మకంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి పెర్మియబిలిటీ అనేది ఉంది. పెర్మియబిలిటీ ఏంటంటే మనం ఈ ఉష్ణోగ్రత మీదే ఈ ఫెర్రో మెటీరియల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఈ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ని మనం హీట్ చేసామనుకుందాం, అంటే ఉష్ణాన్ని ఇచ్చామనుకుందాం, అప్పుడు దానిలో చేంజెస్ వస్తాయన్నమాట. ఈ మ్యూ అనేది పెర్మియబిలిటీ అనేది పెరుగును ఎప్పుడు మనం ఈ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఉష్ణాన్ని ఇచ్చినప్పుడు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకి క్యూరీ టెంపరేచర్ అని ఉంటుంది. క్యూరీ టెంపరేచర్, ఈ క్యూరీ టెంపరేచర్ ఏదైతే ఉందో ఈ క్యూరీ టెంపరేచర్ని దాటినట్లయితే మనం ఇలా టెంపరేచర్ని ఇస్తున్నాం కదా ఈ మెటీరియల్స్కి, ఇలా ఈ మెటీరియల్స్కి ఇచ్చేటప్పుడు మనకి క్యూరీ టెంపరేచర్ దాటినట్లయితే ఈ మ్యూ యొక్క వాల్యూ అనేది తగ్గటం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పారా అయస్కాంత పదార్థాలుగా చేంజ్ అవుతాయి. మనకి క్యూరీ టెంపరేచర్ దాటాక ఏమవుతుంది, క్యూరీ టెంపరేచర్ దాటాక మ్యూ అనేది తగ్గుతుంది. నార్మల్గా ఉష్ణాన్ని పెంచినట్లయితే మ్యూ అనేది పెరుగుతుంది, కానీ ఒకానొక టైంలో క్యూరీ టెంపరేచర్ని దాటింది అనుకుందాం ఆ టెంపరేచర్ అనేది, అప్పుడు మనకి ఈ మ్యూ వాల్యూ తగ్గుతుంది. మ్యూ వాల్యూ తగ్గడం వలన ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఎలా బిహేవ్ చేస్తాయంటే పారా అయస్కాంత పదార్థాలుగా బిహేవ్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చతుష్కోణ, వీటికి ఎగ్జాంపుల్స్ చెప్పేశాను కదా ఫెర్రో మ్యాగ్నెటిక్కి. నెక్స్ట్ క్వశ్చన్, చతుష్కోణ స్ఫటిక వ్యవస్థకు గల ఏకాంక సెల్కు గల అభిలక్షణాలని మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే ఫర్ టెట్రాగోనల్ క్రిస్టల్ సిస్టమ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిట్ సెల్. అయితే మనకి ఇక్కడ ఒక బాక్స్లా ఉంటుంది, మనం ఈ పట్టిక నేర్చుకోవాలి. ఎందుకు టెట్రాగోనలు, ట్రైగోనలు ఇలా ఉంటాయన్నమాట. అవి నేర్చుకుంటే మనం ఏ బిట్ అయినా ఇందులోంచి ఏ బిట్ ఇచ్చినా కానీ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. A = B = C, ఆల్ఫా బీటా గామా 90 degrees. దీనిపైన కూడా నేను ఒక వీడియో చేస్తాను వీలైతే, లేదంటే కనుక మీరు ఆ బాక్స్ని కంపల్సరీగా చదవండి, ఎందుకంటే వాటి నుంచి బిట్స్ మనకి వస్తాయి. సో అందుకనే ఈ ఏంటంటే టెట్రాగోనలు, ట్రైగోనలు, క్యూబిక్, ఆర్థోగోనలు ఇలా ఉంటుంది ఒక బాక్స్. ఆ బాక్స్ మొత్తం చదివితే మనకి కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది ఇందులోంచి కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ బిట్, దీనికి ఆన్సర్ నేను తర్వాత చూసి చెప్తాను, నాకు కరెక్ట్గా తెలీదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లము అయితే నెక్స్ట్, ఒక
యంత్రం యొక్క ఉష్ణజనకం మరియు సింగిల ఉష్ణోగ్రతలు T1 మరియు T2 అయితే దాని దక్షత అని అడిగారు. మనకి దక్షతని ఈటాతో ఇండికేట్ చేస్తాం. ఈటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 మైనస్ ఇంటూ T2/T1. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 మైనస్ T2/T1. అయితే ఇంగ్లీష్లో ఇఫ్ T1 అండ్ T2 రిప్రజెంట్ ద టెంపరేచర్ ఆఫ్ హీట్ సోర్స్ అండ్ దెన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజిన్ ఈజ్ అని అన్నారు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, ఈటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2/T1. ఇక్కడ కార్నాట్ యంత్రం ఏదైతే ఉందో, కార్నాట్ యంత్రం అని అంటాము, కార్నాట్ చక్రం. అయితే దాని యొక్క దక్షత లేదా ఎఫిషియన్సీ ఎంత అంటే 1 లేదా 100%. మనకి దక్షత యొక్క కార్నాట్ యంత్రం యొక్క దక్షత ఎంత అని అడిగితే 1 లేదా 100% అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ బిట్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ తర్వాత క్లాసియస్ క్లాప్రాన్ సమీకరణము, ఇది నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. అయితే క్లాసియస్ క్లాప్రాన్ ఈక్వేషన్ను ఉత్పాదించుటకు ఉపయోగపడే మ్యాక్స్వెల్ సమీకరణము. అయితే మనకి ఇంగ్లీష్లో ద మ్యాక్స్వెల్ రిలేషన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిరైవ్ ద క్లాసియస్ క్లాప్రాన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ అని చెప్పి ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఆప్షన్ బి కాదు, సి అనేది కరెక్ట్ ఆన్సర్. S/V T ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ P/T V. ఇవి కూడా చూడండి మ్యాక్స్వెల్ సమీకరణాలు. అలాగే ఇది ఇంపార్టెంట్, ఈ మ్యాక్స్వెల్ 4 ఈక్వేషన్స్ ఉంటాయి, అవి చూడండి ఒకసారి. అయితే నెక్స్ట్ బిట్, శ్వాసక, పరావర్తక మరియు ప్రసారక సామర్థ్యములు క్రమముగా A, R మరియు T మధ్య గల సంబంధము ఏంటని అన్నారు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. A ప్లస్ R ప్లస్ T ఈజ్ ఈక్వల్స్ టు 1. ద రిలేషన్షిప్ బిట్వీన్ అబ్జార్ప్షన్, రిఫ్లాక్టింగ్ అండ్ ట్రాన్స్మిషన్ అనేవి A, R అండ్ T రెస్పెక్టివ్లీ ఈజ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. ఇంకా నెక్స్ట్ ఉష్ణగతిక శాస్త్ర 1వ సూత్రము 1వ సూత్రము 2 విశిష్టోష్ణము Cp మరియు Cvల మధ్య సంబంధము. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ స్పెసిఫిక్ హీట్స్ Cp మరియు Cp అండ్ Cv యాజ్ అని ఇచ్చారు. సి అంటే స్పెసిఫిక్ హీట్ అంటే ప్రెజర్కి సంబంధించిన స్పెసిఫిక్ హీట్, అలాగే వి అంటే వాల్యూమ్కి సంబంధించిన స్పెసిఫిక్ హీట్. తెలుగులో పీడనానికి సంబంధించిన విశిష్టోష్ణము, వాల్యూమ్ ఘనపరిమాణానికి సంబంధించిన విశిష్టోష్ణం. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్స్ టు R. అయితే మనకి గామా ఈజ్ ఈక్వల్స్ టు Cp/Cv అని కూడా ఉంటుంది. Cp/Cv, గామా ఈజ్ ఈక్వల్స్ టు Cp/Cv. ఈ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ ఏంటంటే ఒక ఆదర్శ వాయువు యొక్క జౌల్ కెల్విన్ గుణకము మ్యూ యొక్క విలువ అని ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్లో ద వాల్యూ ఆఫ్ జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ మ్యూ ఫర్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ద్రవ హైడ్రోజన్ యొక్క ఉష్ణోగ్రత -125 డిగ్రీ సెంటీగ్రేడ్స్. అలాగే ద టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ హైడ్రోజన్ ఈజ్. నెక్స్ట్ది ప్రాబ్లం. తర్వాత 1వ టీడీఎస్ సమీకరణము క్రింది విధంగా వ్రాయవచ్చు. ఫస్ట్ టీడీఎస్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్. అయితే మనకి 2 టీడీఎస్ సమీకరణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే టీడీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు CV dt ప్లస్, దీని తర్వాతే దీనికి ఇక్కడ ప్లస్ ఉంటుంది,
దీనికి కంటిన్యూషన్ టీ డో పీ బై డో టీ ఇంటూ డీవీ. ఇక్కడ నాకు స్పేస్ సరిపోక ఇలా రాశాను, చదువుతాను ఒకసారి వినండి. టీడీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సివిడిటీ ప్లస్ టీ ఇంటూ డో పీ బై డో టీ డీవీ. ఇది మొదటి టీడీఎస్ సమీకరణము. అయితే రెండవ టీడీఎస్ సమీకరణం ఏంటంటే టీడీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సిపి డిటి మైనస్ టీ ఇంటూ డో వి బై డో టీ పి డిపి. ఇది రెండవ సమీకరణము, ముందు చెప్పింది మొదటి సమీకరణము. ఇక్కడ మనకి ఈ ఒక సమీకరణమే ఇచ్చారు కాబట్టి 1, 2 లేకుండా మనకి కరెక్ట్ ఆప్షన్ ఇదే అవుతుంది. టీడీఎస్ సమీకరణం అనేది ఇది అవుతుంది. టీడీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సిపి డిటి మైనస్ టీ ఇంటూ డో వి బై డో టీ ఇంటూ అదే క్యాప్ కింద పి ఇంటూ డిపి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే రెండింటికి తేడా, ఈ పి అనేది పీలు వీలు చేంజ్ అవుతాయి. అలాగే రెండవ ఈక్వేషన్కి మైనస్ అనేది వస్తుందన్నమాట, మొదటి ఈక్వేషన్కి ప్లస్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్, ఒక నిశ్చిత మైక్రోస్థితి సంభావ్యత అని మనకి బిట్టిచ్చారు. ఇది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఒక తలము యొక్క వక్రీభవన సామర్థ్యము P అయినచో వక్రీభవన మాత్రికకు సమీకరణము. తర్వాత ఇఫ్ P ఈజ్ ద రిఫ్రాక్టివ్ పవర్ ఆఫ్ ద సర్ఫేస్ దెన్ ద రిఫ్రాక్షన్ మ్యాట్రిక్స్ ఆర్ ఈజ్ గివెన్ బై. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 2 సమతల కుంభాకార కటకములు గోళాకార విపత్తమును తొలగించుటకు ఉపయోగించబడినవి. ఆ కటకముల వ్యక్తిగత నాభ్యంతరము క్రమముగా F1 మరియు F2 అయినచో ఆ కటకముల మధ్య దూరము D ఎంత అని అడిగారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే D ఈజ్ ఈక్వల్స్ టు F1 మైనస్ F. నెక్స్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. 2 ప్లెయిన్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ యూజ్డ్ టు రిమూవ్ స్పెరికల్. ఇదేంటో కరెక్ట్గా లేదు, ఒకసారి చూసుకోండి. స్పెరికల్ ఇఫ్ ద ఇండివిజువల్ ఫోకల్ లెన్స్ ఆఫ్ ద 2 లెన్స్ రెస్పెక్టివ్లీ F1 అండ్ F2 దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అని ఇచ్చారు. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే D ఈజ్ ఈక్వల్స్ టు F1 మైనస్ F2. నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ బిట్, వివర్తనమును ఏర్పరచు వస్తువు నుండి ఏ దూరంలో లాంబ్డా తరంగదైర్ఘ్యం గల ఒక జనకము కలదు. వస్తువు నుండి పరిశీలన బిందువు B దూరంలో ఉంది. అయితే nth ఫ్రెస్నెల్ అర్ధజీవితకాల మండలం యొక్క వైశాల్యం అని అడిగారు. అయితే ఇంగ్లీష్లో ద సోర్స్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఎట్ డిస్టెన్స్ A ఫ్రమ్ ద డైఫ్రాక్షన్ object and observation point is at a distance B from the object. The area of nth Fresnel's half period zone is అని అడిగారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, అక్కడ సరిగ్గా లేదు. బై లాంబ్డా ఇంటూ AB బై A ప్లస్ B. నెక్స్ట్ బిట్, ఒక నిర్దిష్ట తరంగదైర్ఘ్యము ఆ లాంబ్డాకు ఉండవలసిన చతుర్థాంశ తరంగ ఫలకపు కనిష్ట మందము T అని అడిగారు. అయితే నెక్స్ట్, ద మినిమం థిక్నెస్ T ఆఫ్ క్వాడ్రా వేవ్ ఫర్ ఏ గివెన్ వేవ్ లెంత్ లాంబ్డా. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. T ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 4 ఇంటూ μ0 మైనస్ μe అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, యంగ్ ప్రయోగంలో 2వ వరుస వ్యతికరణ గరిష్ట కాంతి పట్టికల నిష్పత్తి అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే B ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ 2 consecutive బ్రైట్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రింజెస్
ఇన్ యంగ్స్ ఎక్స్పెరిమెంట్. ఇన్ యంగ్స్ ఎక్స్పెరిమెంట్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ 1. నెక్స్ట్, పౌలి నియమాన్ని పాటించే కణాలు. అలాగే పార్టికల్స్ విచ్ ఒబే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఆర్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఫెర్మియాన్స్ అనేవి మనకి పౌలి నియమాన్ని పాటిస్తాయి, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ని పాటిస్తాయి. అయితే మనకి ఈ ఫెర్మియాన్స్, బోసాన్స్, అలాగే మీసాన్స్ వీటికి సంబంధించి మనకి ఒక పట్టిక ఉంటుందన్నమాట. అదేంటంటే నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్లో మీకు ఎఫ్బి, మ్యాక్స్వెల్, అలాగే ఇంకా బిఈ బోస్ ఐన్స్టీన్, తర్వాత ఎఫ్డి ఫెర్మి డెరాక్, వీటి గురించి కొన్ని ఫార్ములాస్ చెప్పాను కదా. అలాగే వీటికి సంబంధించి ఒక టేబుల్ ఉంటుందన్నమాట. మీ డిగ్రీ టెక్స్ట్ బుక్లో మేబీ ఉండొచ్చు. అయితే ఒకసారి చూడండి. ఈ టేబుల్ చూస్తే ఇందులోంచి మ్యాక్సిమం బిట్స్ ఒక్క బిట్ అయినా ఇందులోంచి వస్తుందన్నమాట. నిన్న అక్కడ మనకి ఫెర్మి డెరాక్కి సంబంధించిన ఒక ఫార్ములా అడిగారు. అక్కడ మీకు ఈ 3 ఫార్ములాలు కూడా నేను చెప్పాను. అయితే దీనికి ఈ పౌలి నియమాన్ని పాటించేవి ఏంటని అడుగుతారు. లేదా ఇక్కడ మనకి మ్యాక్స్వెల్లో ఏ పార్టికల్స్ ఉంటాయని అడగచ్చు. అలాగే బోస్ ఐన్స్టీన్లో ఏ పార్టికల్స్ ఉండొచ్చు, అలాగే బోస్ ఐన్స్టీన్ పాటించే నియమాలు ఏంటి అలా అడగచ్చు అనమాట. సో ఆ బాక్స్ ఒకసారి మీరు చూస్తే మీకు ఒక్క బిట్టైనా వస్తుంది ఆ బాక్స్ నుంచి. ఒకసారి చూడండి. అయితే నెక్స్ట్, దృశాతంతువులో సంకేత ప్రసార వేగము. అయితే మనకి దృశాతంతువులో సంకేత ప్రసార వేగం ఎలా ఉంటుందంటే కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అయితే నెక్స్ట్, ద సింగిల్ ట్రాన్స్మిషన్ వెలాసిటీ ఇన్ ఆప్టికల్ ఫైబర్ ఈజ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈక్వల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్. కటక వ్యవస్థలో కార్డినల్ బిందువుల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ కార్డినల్ పాయింట్స్ ఆఫ్ లెన్స్ సిస్టమ్. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 6 ఉంటాయి. నెక్స్ట్ బిట్, N1 మరియు N2 పాపులేషన్ గల 2 స్థితుల మధ్య విలోమన పాపులేషన్ అనగా N1 అనేది దిగువ స్థితి పాపులేషన్, N2 అనేది ఎగువ స్థితి పాపులేషన్. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అంటే N2ను N1 కంటే ఎక్కువ చేయుట. అలాగే అంటే ఇక్కడ N1 మరియు N2 పాపులేషన్ గల 2 స్థితుల మధ్య విలోమన పాపులేషన్ అంటే ఏమని అడిగారు అనమాట. అయితే N2ని N1 కంటే ఎక్కువ చేయటాన్ని మనము విలోమన పాపులేషన్ అని అంటాం ఇంగ్లీష్లో. పాపులేషన్ ఇన్వర్షన్ బిట్వీన్ 2 స్టేట్స్ ఆఫ్ పాపులేషన్ N1 అండ్ N2 మీన్స్ అని అడిగారు. అయితే మనకి N1 అనేది ద పాపులేషన్ ఆఫ్ ద లోవర్ లెవెల్, N2 అనేది ద పాపులేషన్ ఆఫ్ అప్పర్ లెవెల్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. N2 ఈజ్ మేడ్ గ్రేటర్ దెన్ N1. అంటే మనకి ఇక్కడ పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటంటే N2ని N1 కంటే ఎక్కువ చేయడాన్ని మనం ఇన్వర్స్ పాపులేషన్ అని అంటాం. నెక్స్ట్, రుబిలాజర్ నందు క్రియాశీల పదార్థం. మనకి నిన్న వచ్చింది కదా, ఇదే క్వశ్చన్ నిన్న కూడా వచ్చింది, నిన్నటి వీడియోలో, లాస్ట్ వీడియోలో, Cr3+. నెక్స్ట్ బిట్, F1 మరియు F2 నాభ్యంతరము గల 2 కటకాలు ఒకే పదార్థంతో చేయబడి వర్ణ విపతనమును కనిష్టము చేయుటకు కలుపబడినవి. ఆ కటకముల మధ్య దూరము. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే F1 + F2/2. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అయితే ఇంగ్లీష్లో 2 లెన్సెస్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అండ్ ఆఫ్ ఫోకల్ లెంత్ F1 అండ్ F2 ఆర్ కంబైన్డ్ టు మినిమైజ్ క్రోమాటిక్ ఎబిరేషన్. ఈ ఎబిరేషన్ నేను అక్కడ వదిలేసాను. 56th బిట్లో స్పెరికల్ ఎబిరేషన్ ఉంది కదా, గోళీయ విపతనము, అక్కడ నేను చదవలేదు, ప్రింటింగ్ లేదని. ఒకసారి యాడ్ చేసుకోండి.
అబరేషన్. అయితే నెక్స్ట్ ద సెపరేషన్ బిట్వీన్ ద టూ లెన్స్ ఈజ్ అని అడిగారు. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే F1 + F2/2. అయితే 56th బిట్లో ఒకసారి చూద్దాం. 56th ఇది స్పెరికల్ ఎబరేషన్, గోళీయ విపతనము. ఇక్కడ మనం క్రోమాటిక్ ఎబరేషన్ చూసాము, అంటే వర్ణ విపతనం. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఇక్కడ ప్రాబ్లమ్సే. 71, 72, 73. నెక్స్ట్ బిట్టు, M ద్రవ్యరాశిని కలిగిన ర్యాకెట్ను నిటారుగా పైకి వదిలారు. వాయువు యొక్క బడి VR అయితే ర్యాకెట్ బరువును అతిక్రమించడానికి కావలసిన అభిబలము ఇవ్వడానికి కావలసిన వాయువు ఎజెక్టెడ్ బడి. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే VR/mg. ఇక్కడ ఎజెక్టెడ్ బడి ఏంటంటే VR/mg. ఏ రాకెట్ ఆఫ్ మాస్ M ఈజ్ సెట్ ఫర్ vertical firing. The exhaust speed, the gas is VR. The rate of gas ejected to supply the thrust needed overcome the weight of the rocket is అనేసి ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ VR/mg. నెక్స్ట్ బిట్, ఒక కణము అంతే ద్రవ్యరాశి కలిగి విరామ స్థితిలో ఉన్న మరొక కణంతో ఢీకొంటే దాని గతిజ శక్తిలో ఎంత శాతము రెండవ కణానికి మార్పిడి చేయబడును. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 75%. 75% అనేది మనకి మార్పిడి జరుగుతుంది. అయితే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మూవింగ్ పార్టికల్ ఈజ్ ట్రాన్స్మిషన్ వెన్ ఇట్ స్ట్రిక్స్ another particle having same mass of at rest. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి 75%. నెక్స్ట్, ప్రయోగశాల చట్టంలో ప్రత్యావర్త కోణము θ1 మరియు ద్రవ్యరాశి కేంద్ర చట్టంలో ప్రత్యావర్త కోణము θ2ల మధ్య సంబంధం ఏంటని అడిగారు. నెక్స్ట్ ఇంగ్లీష్లో, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద recoil angle θ1 in the laboratory and recoil angle θ2 in center of mass frame is. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి, θ1 = π - 2θ2. π - 2θ2. F ఒక సంరక్షక బలము మరియు U స్థితిజ శక్తి అయితే, if F is the conservative force and U is the potential energy, then అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. F bar is equals to minus del bar U. నెక్స్ట్ ఇది ప్రాబ్లం. ఒక సరళ హరాత్మక డోలకము ఏ కంపన పరిమితితో డోలనాలు చేస్తుంది. ఆ డోలకపు ఏ స్థానభ్రంశం వద్ద దాని గతిజ శక్తి స్థితిజ శక్తులకు సమానమగును. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, A/2. నెక్స్ట్ ఇంగ్లీష్లో, ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఆసిలేట్స్ విత్ యాన్ యాంప్లిట్యూడ్ A. The displacement at which its kinetic energy and potential energy are equal. అయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే A/2. నెక్స్ట్, బల స్థిరాంకము K మరియు ద్రవ్యరాశి M గల ఒక ఏకరీతి స్ప్రింగ్ నుండి వేలాడదీయబడిన ద్రవ్యరాశి M యొక్క కంపన పౌనపున్యము. అయితే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ మాస్ M సస్పెండెడ్ ఫ్రమ్ యాన్ యూనిఫామ్ స్ప్రింగ్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ K అండ్ మాస్ M ఈజ్. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, 1/2π ఇంటూ K/M ప్లస్ స్మాల్ m/3 హోల్ పవర్ 1/2. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక ఫీజో విద్యుత్ ఎక్స్క్వర్ట్ క్వార్జ్ స్ఫటికపు పలచటి ముక్క యొక్క మందము T
స్ఫటికంలో ధ్వని వేగము v. ఆ స్ఫటికపు ప్రాథమిక పౌనపున్యము ఏంటి అని అడిగారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. n = v/2t. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఏ పీజో ఎలక్ట్రిక్ ఎక్స్కట్ క్వార్జ్ స్లైస్ హ్యాజ్ థిక్నెస్ t and the velocity of sound in the crystal is v. The fundamental frequency n crystal is. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇది సమ్ము మరి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ బిట్, అడ్డుకోత ఏగల నాళంలో సాంద్రత పీగల ఒక అసంపీడ్య అస్నిగ్ధ ప్రవాహి ఒక నిర్దిష్ట స్థాయి నుంచి h ఎత్తులో పీడనం p చర్య వల్ల v వేగంతో నిలకడగా ప్రవహిస్తే పని శక్తి సిద్ధాంతాన్ని సూచించే సమీకరణము. పని శక్తి సిద్ధాంతాన్ని సూచించే సమీకరణము. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సరు. ఇంగ్లీష్ ఒకసారి చూద్దాం. When an incompressible and non-viscous fluid of density ρ, the steadily in tube of cross section A with a velocity v at a height h from the reference level under the atom is pressure p, then the equation that represents the work energy theorem. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ వర్క్ ఎనర్జీ థియరంకి కరెక్ట్ ఈక్వేషన్ ఏంటంటే 1/2 ρv² ప్లస్ pgh = కాన్స్టెంట్ స్థిరాంకము. నెక్స్ట్ బిట్, సంపూర్ణంగా కేంద్రీయ బలం కానిది అని ఇక్కడ సంపూర్ణంగా కేంద్రీయ బలం కానిది ఏంటంటే కేంద్రక బలం. ఇది కేంద్రీయ బలం కాదు, మిగతావన్నీ సంపూర్ణ కేంద్రీయ బలాలు. కేంద్రీయ బలాలకి ఉదాహరణలు ఏంటంటే గురుత్వ బలము, స్థితిస్థాపక బలము, అలాగే స్థిర విద్యుత్ బలము. ఈ కేంద్రీయ బలం అనేది మనకి సెంట్రల్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్ కాదు. నెక్స్ట్ ఇంగ్లీష్, ద ఫోర్స్ విచ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ సెంట్రల్ ఫోర్స్. అయితే ఏంటంటే న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి పర్ఫెక్ట్ సెంట్రల్ ఫోర్సెస్ అనేవి కావన్నమాట. నెక్స్ట్ ది ప్రాబ్లం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జడత్వ భ్రామక టెన్జార్ ఒక 2వ స్థాన టెన్జార్, సెకండ్ ర్యాంక్ టెన్జార్. నెక్స్ట్ బిట్, పీజో ఎలక్ట్రిక్ ఫలితాన్ని ప్రదర్శించు స్ఫటికాలు కలిగి ఉండు ధర్మము. అలాగే పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై ద క్రిస్టల్స్ ప్రాసెసింగ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అలాగే సౌష్ఠవ కేంద్రము కలిగి ఉండటం. అయితే నెక్స్ట్ది ప్రాబ్లము. ఇది ఇవాల్టి క్లాస్. అయితే నెక్స్ట్ మనం 2012 పేపర్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అయితే ఇందులో ఈ వీడియోలో నేను టూ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, లేదంటే నేను రిఫర్ చేసి మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ చదవలేదు, అలాగే చేయలేదు కూడా. నెక్స్ట్ మనకి ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా చేసేస్తాం కాబట్టి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇక్కడ మరి నేను కనీసం చదవలేదు కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేపు 2012 పేపరు డిస్కస్ చేద్దాము. నేను ఈ వీడియోస్ అనేది ప్రతిరోజు 6 తర్వాత మీకు అవైలబుల్ అవుతాయి. అంటే 6 నుంచి నైట్లోగా నేను అప్లోడ్ చేసేస్తాను, ఏ టైం అయినా కానీ. రోజు ఒక వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను ఈ పేపర్స్కి సంబంధించి. అలాగా రోజుకొక మీకు ఇంకా అక్టోబర్ 13th ఎగ్జామ్.
అక్టోబర్ 13th నుంచి మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఆసెట్ ఎగ్జామ్కి సంబంధించి స్టార్ట్ అవుతాయి. మనకి ఫిజిక్స్ ఎగ్జామ్ డేట్ అనేది మనకు తెలియదు కాబట్టి మనకి ఇంకా టైం ఉంది. 10 పేపర్స్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా టైం ఉంటే కనుక ఏంటంటే మనకి ఎఫ్డి అంటే ఫెర్మి డిరాక్, బోస్ ఐన్స్టీన్, బిఈ స్టాటిస్టిక్స్, అలాగే మ్యాక్స్వెల్, వీటికి ఒక టేబుల్ అనేది ఉంటుంది. ఆ టేబుల్ని మీరు ఒకసారి చూడండి, మీ దగ్గర అవైలబుల్ ఉంటే. ఇంకా టెక్స్ట్ బుక్స్లు అవి ఉంటే అందులో ఉంటాయి. ఈ బాక్స్ అనేది, టేబుల్ అనేది మీరు అందులోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇంపార్టెంట్, దాని మీద కంపల్సరీగా పెట్టి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీకు స్ఫటికాలకు సంబంధించి ఒక ఇది ఉంటుంది టేబుల్. అంటే ఆర్థోగోనల్, క్యూబిక్, అలాగే టెట్రాగోనల్, ట్రైగోనల్ ఇలా ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించి కూడా టేబుల్ ఉంటుంది. నేను వీలైతే దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అంటే ఎక్కువ టైం లేదు కదా మనకి, సో అందుకనే ఈ పేపర్స్కి నాకు ఆన్సర్ చేసేసరికి టైం సరిపోతుంది. సో అందుకనే నేను మిగతావి వీలు చూసుకొని వీలైతే చేస్తాను. లేదంటే మీరు మాత్రం కంపల్సరిగా ఏదైనా టెక్స్ట్ బుక్ ఉంటే అందులోనే ఒకసారి చూడండి.